హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథలు ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే బేతాళ కథ విదీషకుడి నేరం. పట్టువదల్ని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, పాముతో చెరలాట ఆడేవాడికి ఎప్పటికైనా ప్రమాదం తప్పదు. నీకు హెచ్చరికగా ఉండగలందుకు మద్రదేశపు విదీషకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మద్రదేశపు రాజు వద్ద ఒక ప్రఖ్యాతి చెందిన విదీషకుడు ఉండేవాడు. అతను హాస్యం చెప్పటమే కాక చూస్తేనే నవ్వు పుట్టించేటట్టుగా ఉండేవాడు. పొట్టిగా బక్కగా ఉండేవాడు. అతని చెవులు ముంత చెవుల్లా ఉండేవి. నవ్వితే అతని నోరు ఈ చెవి నుంచి ఆ చెవి దాకా తెరుచుకునేది. చాలా చలాకీ అయిన మనిషి. హాస్య కథలు చెప్పినది చెప్పకుండా చెప్పేవాడు. రాజసభలో అందరినీ హాస్యం పట్టించేవాడు. రాజుగారిని కూడా చూసేవాడు కాదు. తనను హేళన చేస్తే కూడా రాజుగారు ఏమీ అనేవారు కాదు. అలాంటప్పుడు మిగిలిన వాళ్ళు పైకి ఏమీ అనడానికి ఉండేది కాదు. కానీ అందరికీ అతనంటే కోపము భయము ఉండేది. విదీషకుడి వల్ల రాజుగారికి చాలా ఉపయోగాలుండేవి. తన కింద కొలువు చేసేవాళ్ళు ఏదన్నా మోసం చేసి అది రుజువైతే శిక్షించడానికి వీలుండేది. కానీ కేవలము అనుమానాలు మాత్రమే ఉన్న చోట విదీషకుడు హాస్యం వారి అక్రమాలకు విరుగుడుగా పనిచేసేది. కొందరు అధికారులు ఏ దుష్కార్యాలైనా మొదలుపెట్టినప్పుడు విదీషకుడు హాస్యానికి గురి కావడం జరిగి తమ రహస్యం రాజుకు తెలిసిపోతుంది అనుకొని తమ దుష్కార్యాలు కట్టిపెట్టేవారు. హాస్యం మిష మీద విదీషకుడు ఏదో విధంగా అందరినీ నిందించేవాడు. ఎవరినన్నా అతను నిందించిన వారి పట్ల ఆగ్రహం కలవారికి తృప్తిగా ఉండేది. ఇలా అనేక విధాల విదీషకుడు రాజుగారికి కనిపించని ఉపకారాలు చేస్తూ ఉండేవాడు. అందుకే ఒక్కో సమయంలో విదీషకుడి హాస్యం తన మీదకి తిరిగినా రాజు తాను కూడా అందరితో పాటు నవ్వి ఊరుకునేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి జన్మదినోత్సవం జరిగింది. సాయంకాలం రకరకాల వినోదాలు జరిగాయి. నృత్యాలు, గానాలు, విందులు, వినోదాలు అయ్యాయి. రాజుగారు సభికులు కబుర్లలో పడ్డారు. విదీషకుడు విజృంభించి హాస్య కథలు చెబుతూ మధ్య మధ్య ఎవరిని పడితే వారిని నోటికి వచ్చినట్లు అవహేళన చేస్తూ ఉన్నాడు. అలా వాగుతున్నవాడు కాస్త, ప్రపంచంలో నాకన్నా మూఢుడు లేనని మీరంతా అనుకుంటున్నారు, నాకు తెలుసు. కానీ నాకన్నా కూడా పెద్ద మూఢుడున్నాడు. అది మన రాజు అన్నాడు. రాజుగారు విరగబడి నవ్వారు. ఆయనతో పాటు అందరూ నవ్వారు. నేను అందవికారంగా ఉంటాను నిజమే. రాజుగారు అందగాడన్నది నిజమే. ఆయన అందమంతా ఆయన దొడ్డి కాళ్లలో ఉంది. ఆయన గారి కాళ్ళు గుర్రం మీద కూర్చుంటే ఎలా ఉంటాయో నడిచేటప్పుడు అలాగే ఉంటాయి అన్నాడు విదీషకుడు. రాజు నవ్వాడు. ఈయన గారంతటి లోబిని మనం చూడబోము. నాకన్నా ఈయనకు 10 లక్షల రెట్లు ఎక్కువ ఆస్తి ఉన్నది. అయితేనేం, నాకన్నా రెట్టింపు తిండి కూడా తినలేడు అన్నాడు విదీషకుడు. రాజు మళ్ళీ నవ్వాడు. మనకు బ్రహ్మదేవుడు రాజుగా ఈ మందబుద్ధిని, ఈ లోబిని, ఈ దొడ్డికాళ్ల వాళ్ళని, ఈ బట్టతల వాడిని ఇచ్చినందుకు మనం ఏదో పాపం చేసి ఉండాలి అన్నాడు విదీషకుడు. రాజు ఒక్క కేక పెట్టి, ఆగు, చాలించు అన్నాడు ఆగ్రహంతో. ఆయన తన బట్టలకేసి చూసి, ఈ నిర్భాగ్యుణ్ణి వెంటనే బంధించి రేపు మన సింహానికి వెయ్యండి అన్నాడు. విదీషకుడు రక్తం జిల్లుమన్నది. తాను అనగూడని మాట ఏమన్నాడో అతనికి తెలియలేదు. భటులు అతన్ని తీసుకుపోయి రాజభవనంలో ఒక గదిలో ఖైదు చేశారు. మర్నాడు ఉదయం కొందరు ఉద్యోగులు రాజుగారిని దర్శించి విదీషకుడిని క్షమించమని, క్షమించలేకపోతే మరణదండన కాకుండా మరే శిక్ష అయినా విధించమని వేడుకున్నారు. అతన్ని సింహానికి వేస్తాను అనేశాను. వేసి తీరాల్సిందే అన్నాడు రాజు. సింహానికి వేస్తే సింహం అతన్ని తినేస్తుంది అన్నారు సభికులు. ఒకవేళ అది అతన్ని తినకుండా వదిలేస్తే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు రాజు. సింహం బోను నుంచి అతను ప్రాణాలతో బయటపడితే అతన్ని తమరు మరో విధంగా శిక్షించరు కదా అని సభికులు అడిగారు. అప్పుడు శిక్షించవలసిన అవసరం లేదు, శిక్షించను అన్నాడు రాజు. సభికులు రాజుగారి వద్ద సెలవు పుచ్చుకుని యువతలికి వచ్చేసి విదీషకుడిని సింహం తినకుండా చేసేటందుకు మార్గాలు ఆలోచించారు. రాజుగారు పెంచే సింహం ఒక పెద్ద గదిలో ఉంటుంది. ఆ గది చుట్టూ ఇనప కమ్మీలు అమర్చి బోనులాగా తయారు చేశారు. సింహానికి ఆహారం పెట్టడానికి ఒక మనిషి ఉన్నాడు. విదీషకుడు మిత్రులైన సభికులు అతని వద్దకు వెళ్ళి, ఈరోజు సింహానికి తిండి బాగా పెట్టి రేపటికి కూడా ఆకలి పుట్టకుండా చెయ్యి అన్నారు. సింహం ఉండే బోనుకు 2 ద్వారాలున్నాయి. అవి ఎప్పుడూ మూసే ఉంటాయి.
సింహాన్ని సాకేవాడికి బాగా లంచం పెట్టి బోనులోకి వెళ్ళిన విదీషకుడు రెండో ద్వారం దగ్గరికి వచ్చేసరికి వాడు దాన్ని తెరిచేటట్టుగా ఒప్పించారు. ఈ ఏర్పాట్లన్నీ విదీషకుడికి అతని స్నేహితులు చెప్పారు. కానీ అతనికి తాను ప్రాణాలతో బయటపడతానన్న ఆశ లేదు. నేను విదీషకుడిలాగా బతికాను, అలాగే చస్తాను. నాకు పంచరంగుల దుస్తులు తయారు చేయించండి, వాటి నిండా గజ్జలు గంటలు కట్టించండి అన్నాడు విదీషకుడు తన మిత్రులతో. అవన్నీ తయారయ్యాయి. విదీషకుడిని దండించే సమయం ఆసన్నమైంది. వేల కొద్దీ జనం సింహం బోను చుట్టూ మూగారు. రాజుగారు వచ్చి విదీషకుణ్ణి బోనులోకి తెయ్యండి అని ఆజ్ఞ ఇచ్చారు. భటులు విదీషకుణ్ణి తెచ్చారు. రంగురంగుల దుస్తులు ధరించి గజ్జలు గలగలలాడిస్తూ 10 మంది నాట్యగత్తలు నడిచి వస్తున్నట్లు చప్పుడు చేస్తూ భటుల వెంట వచ్చిన విదీషకుణ్ణి చూడగానే జనం గొల్లున నవ్వారు. రాజుగారు కూడా బలవంతాన నవ్వు ఆపుకోవలసి వచ్చింది. భటులు బోను తలుపులు తెరిచి విదీషకుణ్ణి లోపలికి తోసి చప్పున తలుపులు మూసేశారు. విదీషకుడు ఒక మూలగా పడుకొని ఉన్న సింహాన్ని చూశాడు. అది అంతకు ముందే ఎక్కి తొక్కినట్లు ఆహారం తిని ఉన్నది. దానికి 2 గజాల దూరంలో నుంచి అతను రెండో ద్వారం వద్దకు వెళ్ళాలి. అవసరం వస్తే దాన్ని తెరిచేవాడు ఆ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. విదీషకుడు మెల్లగా ఒక అడుగు ముందుకు వేశాడు. అంతదాకా పడుకున్న ఉన్న సింహం లేచి కూర్చుని అతనికేసి చూడసాగింది. అప్పుడు విదీషకుడు కోతిలాగా గెంతులు ఆడటం, నాట్యం చేయడం, పిల్లి మొగ్గలు వేయడం చేశాడు. బయట జనం పగలబడి నవ్వుకున్నారు. గజ్జల చప్పుడు గంటల చప్పుడు విని సింహం బెదిరినట్టు కనబడింది. అదే సమయం అనుకొని విదీషకుడు దాని పక్కగా రెండో ద్వారం కేసి పరిగెత్తాడు. కానీ సింహం అతని కేసి ఒక్క అడుగు వేసి దూకబోయే భంగిమ ప్రదర్శించింది. మరుక్షణం అది దూకనే దూకింది. కానీ ఇంతలోపలే విదీషకుడు రెండో ద్వారాన్ని సమీపించడము, అది తెరుచుకొని అతను బయటపడడం జరిగాయి. ఎలాగైతేనే విదీషకుడు ప్రాణాలు దక్కాయి. అందుకు సంతోషించని వాళ్ళు లేరు. రాజుగారు కూడా అతను ప్రాణాలు దక్కించుకోవాలని కోరుకున్నాడు. తర్వాత విదీషకుడు అతి కష్టం మీద రాజుగారి విదీషకుడుగా ఉండడానికి ఒప్పుకున్నాడు. కానీ అతను ఎవ్వరినీ మళ్ళీ నవ్వించనే లేదు. అసలు విదీషకుడు సింహం వాత పడినట్టే అయింది. బేతాళుడు ఇంతవరకు కథ చెప్పి, రాజా, విదీషకుడు ఏమి తప్పు చేశాడని రాజు అతన్ని సింహవాత వేయించాడు? విదీషకుడు తనను నిందిస్తూ ఉంటే నవ్వినవాడు అకస్మాత్తుగా అంత కోపం చెందడానికి కారణం ఏమిటో తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విదీషకుడు రాజుకు దొడ్డికాళ్ళని, మందబుద్ధి అని, లోబితనమని అన్నవి వట్టి అబద్ధాలై ఉండాలి. అందుకే రాజు అందరితో పాటు నవ్వాడు. కానీ రాజుకు బట్టదల అని విదీషకుడు అన్న మాట వాస్తవమై ఉంటుంది. రాజుకు ఆగ్రహం తెప్పించిన మాటలో అది ఒక్కటే కొత్తగా అతను అన్నమాట. మిగిలిన మాటలన్నింటికీ రాజు అది వరకు నవ్వనే నవ్వాడు. హాస్యానికైనా ఉన్న మాట అనకూడదు అన్న సంగతి విదీషకుడు ఆ క్షణాన మరిచిపోయాడు. అదే అతను చేసిన తప్పై ఉంటుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇదేనండి ఇవాల్టి కథ. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.